వెంటనే మోడీ తేరీ తానాజాయి చనిపోయిన విద్యార్థులకు వెంటనే మోడీకి హటావ్ మోడీ తేరీ రాహుల్ గాంధీ కుటుంబాలకు వెంటనే కేంద్ర మండి వైఖరి మోడీ అనే నేతృత్వం, మోడీ నిరంకుశ పాలన ఎంతో మంది విద్యార్థుల బలి చేసుకునే విధంగా 12 సంవత్సరాలు నేను దేశాన్ని పాలించినని విర్రవీగుతున్నటువంటి మోడీ నీ 12 సంవత్సరాల్లో 152 సార్ల పేపర్ లీకేజీలు, ఆ పేపర్ లీకేజీలు కూడా బీజేపీ పాలిత ప్రాంతాలు. మరి యువత జంతర్ మంతర దగ్గర ప్రజాస్వామ్యంగా నిరసన చెప్తే నీ అక్రమ పోలీసులతోటి, నీ ఆర్ఎస్ కార్యకర్తలతోటి ఇవాళ విద్యార్థుల మీద ఎన్నో రకాల దాడులు చేసి విద్యార్థులకు చావు కారణమైనవు. మరి మా ప్రధాని రాహుల్ గాంధీ చలించి విద్యార్థులకు అండగా నిలిచి మోడీ గారి కుటుంబం, మోడీ గారి నివాసాన్ని ఇలా ముట్టడించడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మరి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని తూతూ మంత్రంగా రాజీనామా చేయించారు. మరి ఆ రోజు విద్యార్థులు పెట్టినటువంటి షరతులు, విద్యార్థుల పెట్టినటువంటి అక్రమ కేసులను ఎత్తివేయాలి, చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి మా రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున ఉద్యమించిండు. ఇలా రాహుల్ గాంధీ గారి ఆలోచన, మా ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి ఆదేశాలు, ఏసీసీ ఇన్ఛార్జి నటరాజన్ మీనాక్షి గారి ఆదేశాలకు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువత, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మోడీకి నిరసనగా ఏదైతే దేశంలో చనిపోయిన విద్యార్థుల ఆత్మశాంతికి ఇవాళ క్యాండిల్ ర్యాలీ, ఇవాళ కాగడాల ర్యాలీ చేసినాం. ఇకనైనా మోడీ బుద్ధి తెచ్చుకొని, గతంలో రైతుల మీద నల్ల చట్టాలు తెచ్చి ఎంతో మంది రైతులను ఇలా బలిగొన్నాడు. ఇలా యువత ఎంతో కష్టపడి చదివితే పేపర్ లీకేజీలు, మరి నీట్ ఎగ్జామ్ లీకేజీలు, అన్ని ఎగ్జామ్ లీకేజీలు 12 ఏళ్లలో 152 సార్ల పేపర్ లీకేజీ చేసిన ఘనత మరి మోడీకే దక్కింది. ఏదైతే విద్యార్థులతోటి మీరు ఒప్పుకున్నటువంటి షరతులు,
విద్యార్థుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులను ఎత్తివేయాలి. చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అక్రమ అరెస్టులను బంద్ చేయాలి. ఇవాళ ఒక్కరోజే ధర్నాలో పాల్గొన్న 100 మందికి పైగా ఇవాళ కేసులు పెట్టడం జరిగింది. విద్యార్థులకు ఎవరైతే సహకరించిందో వాళ్ళ మీద మీ జేబు సంస్థలు సిబిఐ ఈడీలతోటి దాడులు చేస్తున్న మోడీ తప్పకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే 2029లో నీ ఉద్యోగాన్ని ఊడగొట్టేది ఖాయం. విద్యార్థులు తలుచుకుంటే ఎంత పెద్దవారినైనా ఇలా గద్దె దించేది యువత చేతిలో ఉంది. కాబట్టి మోడీకి నిరసనగా, మోడీ చేస్తున్నటువంటి నియంతృత్వ పాలనకు నిరసనగా మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు ఇచ్చినటువంటి ఇలా పిలుపు మేరకు, మా రేవంత్ అన్న ఆలోచన మేరకు, మా మీనాక్షమ్మ సూచన మేరకు ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో వేల కొద్ది మా మహిళలు, మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కాబట్టి మోడీని ఖచ్చితంగా యువత గద్దె దించుతుంది. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసేంత వరకు ప్రతి ఒక్క యువకుడు రాహుల్ గాంధీ వారి వెంట నడవాలి, నడిచి తీరాలి. తప్పకుండా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం. మా దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం హక్కు ద్వారా ఇవాళ మా అందరికీ హక్కులు సంక్రమిస్తే రాజ్యాంగాన్ని కూడా మార్చాలని చూసిన దుర్మార్గుడు మోడీ గారు. అందుకే మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఏదైతే 21 సంవత్సరానికి IPS గా IAS గా 21 సంవత్సరం ఉందో, రేపు చట్టసభల్లో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ 21 సంవత్సరం నిండిన యువతీ యువకులకు చట్టసభల్లో అవకాశం ఇవ్వాలని చెప్పి మా ప్రియతమ నాయకుడు రేవంత్ అన్న ప్రతిపాదన చేసిండు. రేపు ఆగస్టులో జరిగే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం. యువకులను చట్టసభల్లో తేవడానికి ఇలా మా వంతు ప్రయత్నంగా చట్టం చేస్తామని చెప్పి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు తీర్మానం చేసిండు. తప్పకుండా మోడీని గద్దెదిస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్న అవుతాం. ఇప్పటికైనా అక్రమ అరెస్టులు ఆపాలి. చనిపోయిన కుటుంబాలకు ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని చెప్పి ఈ నిరసన ఈ రోజుతో కాదు, తప్పకుండా మోడీ మెడలు వంచైనా ఈ డిమాండ్లు న్యాయమైన డిమాండ్లు సాధిస్తామని చెప్పి యాదగిరి లక్ష్మణ స్వామి సాక్షిగా వేలాది మంది తరలి వచ్చి ఈ ర్యాలీలో పాల్గొన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వేస్తున్నాం. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.